తిరువూరులో కదం తొక్కిన కూటమి మహిళలు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ మాట్లాడిన రామకృష్ణరాజును అరెస్ట్ చేయాలని, సాక్షి పేపర్ను ఛానల్ను మూసివేయాలని మదర్ రోడ్ సెంటర్ నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టి బోసుబొమ్మ సెంటర్లో సాక్షి దినపత్రికను మంటల్లో కాల్చిన కూటమి మహిళలు. వెలిగించండి. అగ్గిపెట్టు బండి గట్టిలో కారే కింద పెట్టన్నా, కింద పెట్టేసి రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు కృష్ణంరాజుని వెంటనే అమరావతిలో ఒక భారతి గారు, ఆమె ఒక మహిళే, ఆమె కూడా అమరావతిలోనే ఉంటుంది. ఆమె సెక్స్ వర్కర్ కాంది మేమందరం ఎట్టయిను. అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలా, నువ్వు కూడా ఉండవు అమ్మ ఇక్కడ, మరి వాళ్ళు నువ్వు కాంది వాళ్ళు ఎట్టయితారని సిగ్గుండొద్దా జగన్మోహన్ రెడ్డికి? అలాంటప్పుడు మా మహిళల్ని ఎందుకు అనాలా? ఆమెకు సిగ్గుంటే మళ్ళీ రెండోసారి కూర్చొని భర్త ముందు కూర్చొని నవ్వుతుంది. దానికి సిగ్గుంటే అసలు మా మహిళల్ని అట్టందో. ఆ అమరావతి ఒక దేవతలు ఉండే అమరావతి. అలాంటి అమరావతిని మా చంద్రబాబు నాయుడు మంచిగా తీర్చిదిద్దే ఈడు సెక్స్ వర్కర్లు పెట్టిండే జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈడు పిల్లలు మాట్లాడుతున్నారు. మా మహిళలు ఈసారి గనక అంటే మట్టికి ఆడపచ్చి కూడా చుట్టుముట్టి తన్నెత్తాం. కేవలం అమరావతి మహిళా రైతుల్ని కించపరచడమే కాదండి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రతి ఒక్క భారతీయ మహిళని కూడా మనోభావాలను దెబ్బతీసి ఇలా రోడ్డు మీదకి లాగి వాళ్ళని ఎందుకు మీరు ఇంత అరాచకానికి దిగుతున్నారనేది మరి అది మీకే తెలియాలి. దీనివల్ల మీకేం ఒరిగిందో కూడా తెలియట్లేదు. అలాగే మేము అమరావతి అనే రాజధానిని ఈ రోజు దాకా కూడా మాకు రాజధాని లేదండి. మీరు 5 సంవత్సరాలు పరిపాలించేంత కాలం కూడా మాకు ఈ రోజున గౌరవంగా చెప్పుకోవడానికి ఒక రాజధాని ఉంది అని మేము తలెత్తుకొని తిరుగుతున్న టైంలో మీరు ఇలాగ రోడ్ల మీదకి లాగటం ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అవమానం ఒక మన మహిళలకి ఒక్కళ్ళకే కాదు అందరికీ జరిగిందండి. అమరావతి మహిళలు ఒక్కళ్ళే కాదు అందరికీ కూడా ఈ యొక్క అవమానం జరిగింది. ఈ యొక్క అవమానాన్ని ఖండించి అతని పైన కృష్ణారెడ్డి అతని పైన చర్యలు తీసుకోవాలని మేము మొన్ననే కృష్ణరాజు గారి మీద చర్యలు తీసుకోవాలని మొన్ననే మేము పిటిషన్ ఇచ్చాము. అతను ఇంతవరకు చర్యలు తీసుకోకపోగా మళ్ళీ అతని పక్కన ఇంకొక మాట్లాడే మళ్ళీ అవకాశం కలిగింది. ఇలాగ చర్య తీసుకోకుండా ఆడవాళ్ళ మీదకి మాట్లాడిన వాళ్ళ మీద చర్య తీసుకోకుండా ఉంటే ఒకళ్ళు కాదు ఇంకెలాంటి కుక్కలు చాలామంది పుట్టుకొస్తుంటారు. ఇలాంటి కుక్కలు నోళ్ళు మూయించాలి అంటే వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్న విషయాలు రాష్ట్రం మొత్తం జరుగుతున్న విషయాలు అందరూ మహిళలుగా అందరూ ఓటర్స్ అందరూ చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే మొన్న గత 4 రోజుల క్రితం కొమ్మినేని శ్రీనివాసరావు గారు డిబేట్ పెట్టిన వెంటనే ఆ డిబేట్లోని కృష్ణరాజు అనే వ్యక్తి మహిళలపై అనుచితంగా మాట్లాడటం జరిగింది. ఏంటంటే అమరావతి ప్రజలలో అమరావతిలోని ఉన్న వాళ్ళందరూ మరి వ్యభిచారులని అక్కడ వాళ్ళు చేసే పనులు కూడా అన్నీ
సెక్స్ వర్కర్లుగా తయారయ్యారని, అక్కడ నిజంగా రాజకీయంగా అభివృద్ధి లేదని, రాజకీయ అభివృద్ధి లేదని, ఇంకా అమరావతి అభివృద్ధి అసలు కూటమి తరఫున ఏం అభివృద్ధి జరగట్లేదని చాలా అనుచితంగా మాట్లాడుతూ వచ్చారు. కృష్ణరాజుని వెంటనే అరెస్ట్ చేయాలి. మేము గత 4 రోజుల మట్టి కూడా రాష్ట్రం మొత్తం కూడా కృష్ణరాజు అరెస్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. మహిళలుగా మేము ఎందుకు రోడ్డుకు వచ్చామంటే కృష్ణరాజు అరెస్ట్ కోసమే మహిళలుగా మేము రోడ్డుకు వచ్చాం. ఇవాళ ఇంత బహిరంగంగా ఇవాళ సాక్షి టీవీ తరఫున సాక్షి ఛానల్ని మేము మూసివేయాలని మేము ప్రచారం చేస్తున్నాం.